మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. ఈరోజు మూడో రోజు శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి అలంకారము అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారము. మార్నింగ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ అయితే క్లీన్తో స్టార్ట్ చేశాను వీడియో అయితేను. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి అంతా పని అంటే నాకు మార్నింగ్ ఇంకేం పని ఉండదు, ఇల్లు క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి చక్కగా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తాను. వచ్చి అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియోలో అయితే మీకు అదే చూపిస్తున్నాను. అయితే ఈరోజు కూడా నేను పసుపు గణపతిని చేయట్లేదు, ఎందుకంటే పసుపు గణపతి ఈరోజు కూడా ఏమీ పాడవలేదనమాట, ఫ్రెష్గా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ గణపతిని ఈరోజు కూడా ఉంచుకొని రేపు చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవికి ఇష్టమైనది వచ్చేసి వైట్ కలర్ కదా, ఇంకా వైట్ కలర్ పువ్వులతో అయితే అమ్మవారికి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు అన్నీ కూడా సకలం అన్నీ చక్కగా అమ్మ జరిపించుకుంటున్నారు. అన్నీ కూడా టైంకి అన్నీ అమరుతున్నాయి. అంటే ఏది అనుకుంటే అవి వస్తున్నాయి ఇంటికైతేను. మేము ఇది లేదు, ఇది తక్కువైంది, లేకపోతే ఈ టైంకి దొరకదేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండట్లేదు. ఇప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేస్తాము. దానికోసం పాలు పెరుగు కావాలి కదా. మాకు ఇక్కడ మేము ఉండే దగ్గర ఒక్కొక్కసారి నైట్ పాలు దొరకవు, బట్ చక్కగా ప్రతిరోజు నైట్ పాలు దొరుకుతున్నాయి మార్నింగ్ అభిషేకానికి అయితేను. ఒక్కటి కూడా తక్కువ కావట్లేదు ఏది కూడాను. అలాగే ఏదన్నా ఒకరోజు వారి డ్యూటీకి వెళ్ళాలేమో, అంటే రేపు ఏదైనా ఫోన్ వస్తే గబుక్కుని వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, నేను పూజకి అటెండ్ అవ్వలేకపోతానేమో అని టెన్షన్ కూడా ఉండట్లేదు. ప్రతిరోజు ఆ టైంకి అయితే ఉంటున్నారనమాట. ఎప్పుడైనా సరే కమిట్మెంట్ ఇస్తారు ఉంటానని, బట్ కాల్ వస్తే వెళ్ళిపోతారనమాట. ఈ పూజ స్టార్ట్ చేసింది నుంచి ఇది థర్డ్ డే కదా, ఈ రోజుకి కూడా అలా జరగలేదు. చక్కగా ఆయన కూడా ఉంటున్నారు. నలుగురం కలిసి అయితే పూజ చేసుకుంటున్నాము. ఇంట్లో అయితే చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. అసలు చెప్పనలవి కానీ పాజిటివ్ వైబ్స్ అనమాట. ఎన్నో చూసాం ఈ 3 డేస్లో మేమైతే. ఎన్నో జరిగాయి మా ఇంట్లో మంచి మంచి విశేషాలు అయితేను. ఇంకా ఫాస్టింగ్ కూడా ఉండగలుగుతున్నాను. ఫాస్టింగ్ ఉండగలుగుతానో లేదో అని భయం వేస్తుంది. అమ్మ దయ వల్ల ఉండగలుగుతున్నాను. అంతా ఆవిడే నడిపిస్తున్నారు. మనం చేసేదేమీ లేదు. మనం చేస్తాను అనుకోవాలి అంతే. అంతా ఆవిడే జరిపిచ్చేస్తారు. అంతా నీదే భారం అమ్మ, నేను చేస్తాను, నేను చేయగలను, ఆ శక్తిని నాకు ఇవ్వు అనుకుంటే చాలు, అంతా ఆవిడే ఇస్తారు. అంతా ముందుకు అదే నడిచిపోతది. ఎవరైనా సరే వెనక్కెళ్ళొద్దు. చెయ్యాలి అనుకున్నప్పుడు స్టార్ట్ చేయండి. అమ్మవారికి ఆవిడే నడిపించుకుంటారు, ఆవిడే చేపించుకుంటారు అన్నీ మన చేత. మనకి ఏది తెలియకపోయినా సరే అన్నీ నేర్పిస్తారు ఆవిడేను. ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో అయితే మనకు ఆ విషయం అయితే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మేము ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు మేము మార్నింగ్ లలిత పూజ కంప్లీట్ చేసేసుకుని లలిత సహస్రనామ పారాయణ స్టార్ట్ చేస్తాము. మేము పారాయణ స్టార్ట్ చేసి ఒక 30-40 శ్లోకాస్ అయ్యేసరికి మాకు ఆవు దూడ 2 కలిపి వస్తాయి అన్నమాట. ఇంటి ముందర నుంచుంటే లలిత సహస్రనామం అయ్యేరాక అవి అక్కడే నుంచుని సహస్రనామం అంతా మా పారాయణ అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ హారతి ఇచ్చుకున్న తర్వాత చక్కగా ప్రసాదం స్వీకరించి అయితే అవి వెళ్తాయి. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందోని. ఈ మధ్య అన్నీ మాకు ఇట్లా లలితాంబిక పూజ 41 డేస్ చేసాయి. ఈ మధ్య రీసెంట్గా కంప్లీట్ అయింది. దాని వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది అప్పటి నుంచి కూడా అన్నీ కూడా ఎన్నో నిదర్శనాలు చూస్తున్నాము. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే అది చూడడానికి చాలా చిన్నదే, పెద్ద పెద్ద మార్పులు జరగకపోయినా మన లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్తుంటే చాలా డిస్టర్బెన్సెస్ ఎదురవుతూ ఉంటాయి అనమాట. ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా చాలా ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు నిజంగానే అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా వాటంతటికి అవే ముందుకైతే జరిగిపోతూ ఉంటాయి. ఒక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటే మనమే బయటికి రాలేము. ఇదైతే నిజం. నేనే అందుకు ఉదాహరణ అయితేను. అస్సలు ఇంకా మనము ఎంత ఓపిక లేకపోయినా సరే చేసుకోగలుగుతాము. నేను 41 డేస్ లలితా సహస్రనామం పూజ చేసుకుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే టైంకి మెలుకువ వచ్చింది. మళ్ళీ అలాగే పూజ చేశాను. ప్రతిరోజు అప్పటి నుంచి ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తూనే ఉన్నానన్నమాట. అసలు ఆపలేదు. ఒకరోజు రీసెంట్గా ఈ ఫెస్టివల్ హడావిడిలో స్టార్టింగ్లో అయితే ఒకరోజు ఏమైందంటే, మార్నింగ్ నుంచి షాపింగ్ అటు ఇటు వెళ్ళొచ్చాము. అన్ని అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ రోజు పారాయణ కూడా చేయలేదు. మార్నింగ్ ఇంకా పూజ చేసుకుని వెళ్ళిపోయాము. ఈవినింగ్ కూడా పిల్లల దీపం పెట్టేశారు ఇంట్లోను. పిల్లల దీపం పెట్టేసిన తర్వాత నైట్ 7:30కి ఇంటికి వచ్చాము. అప్పుడు నేను స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చొని లలితా సహస్రనామం పారాయణ చేసి ఆ టైంలో అయితే పడుకున్నాను. అంటే నాకు ఆ పారాయణ చేయకపోతే ఏదో అసలు ఉండలేకపోతున్నాను అనమాట. కంపల్సరీ చేస్తున్నాను. అంటే అమ్మవారు ఒక్కసారి మనం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా ఆవిడ మనల్ని
మనల్ని వదలరు. మనల్ని ఆవిడే చేయించుకుంటారు అన్నీను. దీనికైతే ఉదాహరణ నేను అస్సలు నేను పూజలు ఎక్కువ చేయలేను. అంటే నాకు అట్లాంటి కమిట్మెంట్స్ ఉండే. అలాంటిది ఈ మధ్య అస్సలు అమ్మవారిని వదలలేకపోతున్నాను. ఎప్పుడు ఇంకా ఆవిడ ధ్యాసలోనే ఉంటున్నాననమాట. ఎక్కువగా ఇంకా ఎలా చేసుకోవాలి అమ్మవారి పూజ, ఇంకా ఎలా చేసుకోవాలని. ఈ నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుకుంటున్నాను. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా! చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా! అసలు ఎంత నిండుగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఎట్లా ఉన్నారో అసలు అమ్మవారు. ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దు. ఇవి లేవు, అవి లేవు, తీసుకురాలేమేమోనన్న భయపడొద్దు. అన్నీ అవే జరిగిపోతాయి. మీరు స్టార్ట్ చేసుకోండి అంతేను. నేను కూడా ఎక్కువ ఏమీ ఖర్చులు పెట్టను. అసలు నాకు మనీ అది ఎక్కువ స్పెండ్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా తక్కువ మనీ ఖర్చు పెడతానన్నమాట రెగ్యులర్‌గా గూడాను. అలాంటిది నేను ఎక్కువ మనీ ఖర్చు పెట్టుకోకుండానే ఎంత నిండుగా ఎంత బాగా చేసుకోగలుగుతున్నాను పూజలైతేను. అన్నీ అలా సమకూరుతున్నాయి కదా! అన్నీ అమ్మవారు సమకూర్చుకుంటున్నారు కదా అనిపిస్తుంది. మార్నింగు, ఈవినింగు పూజలైతే చాలా జరుగుతున్నాయి కదా! ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారం కదా! ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు అమ్మవారికి చక్కగా దద్దోజనం చేసి అయితే సమర్పించాను ప్రసాదంగా. ఈవినింగ్ అయితే బెల్లం ముక్కతో అయితే సింపుల్‌గా అయితే పూజ ఫినిష్ చేసుకున్నాను. కుంకుమార్చన కూడా చేసుకున్నాను. ప్రతిరోజు కంపల్సరీ అభిషేకము, కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. నా పూజ అయితే ఇలా జరిగింది. మీరెలా పూజ చేసుకున్నారో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.